అర్థమైంది. నేనేమో నాకు అర్థమైంది. నాకు సంతానం లేదు, నాకు సంతానం లేదు, నాకు సంతానం లేదు కాబట్టి బాధపడుతుంటే మీ భక్తులు వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి నాకు సంతానంగా చిన్నపిల్లవాళ్ళగా తయారై నా యొక్క సన్యాన్ని పాలిస్తున్నాను అంటే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. ఈ భర్త నాకు ఆనందాన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని ఇచ్చినప్పుడు నేను అతనికి అన్యాయం చేస్తానా? చేయను వాళ్ళని. అందుకోని భర్తని చూపిస్తే ఆ వ్యక్తిలో శివుడు ఉన్నాడు. ఆ శివుడు తీసుకుని ఆ పాత్రలో ముట్టుకోగానే ఆయన శివుడు ఉంటారు. అంటే ఒక పతివ్రత ఏమైనా చేస్తుందని చెప్పడం కోసం చాలు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ముగ్గురు పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు పార్వతి పరమేశ్వరుడు, బ్రహ్మ సరస్వతి, మహాలక్ష్మి, మహావిష్ణువు ఆరుగురు ఎంతమంది? ఆరుగురు. మీరు బాగా కథలో ఉంటే మీకు దత్తావసరం అవుతుందంటే ఒక్కటి మూడే ముఖాలు ఉన్నాయి. ముఖాలని 3, చేతులని 6. దత్తావసరం ఉన్నాయా? 6 చేతులు, 3 ముఖాలు. అలా మీరు 6 నిలబడి అలా చెప్తున్నారు, అమ్మా నేను పాలు తాగిన ఏడుకు అన్యాయం చేయకూడదు. తల్లికి అన్యాయం చేయడం అంటే వాడు ప్రతి ఉపయోగం లేదు. ఉపయోగం శాస్త్రం చెప్పిన మాట ఏం చెప్పండి. కాబట్టి అమ్మా నేను నీ దగ్గర పాలు తాగడానికి నీకు ఏం కావాలో చెప్పమ్మా, నేను ఇస్తానని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముక్త గంటలతో అడిగారు. అంటే ఆ మంది నాకు ఏమి నీలాంటి కొడుకుంటే చాలు. చూడండి, నీలాంటి కొడుకు అక్కడ ముగ్గురు ఉన్నారు. అక్కడ ముగ్గురు నీలాంటి ఎవరు రావాలి? విష్ణు రావాలా, బ్రహ్మ రావాలా, ఎవరు రావాలి? కాబట్టి నీలాంటి కొడుకు రావాల్సిందని అప్పుడు వాళ్ళు అర్థం చేస్తున్నారు. ఇదేదో లోకరకం దాడి కాబట్టి సరే అమ్మా మీరు ముగ్గురం కూడా ఒకటై పుత్రుడిని ఇస్తాము. ఎలా ఇస్తాం? దత్త. ఏం దత్త అంటే నేను నాకు నేరుగా నీకు దత్తత అయిపోతానమ్మా. దత్త భగవానికి ఎందుకు? నాకు నువ్వు పాలించావు కాబట్టి, నాకు సంతోషం అనిపించింది కాబట్టి, నాకు నేరుగా నీకు దత్తులు అవుతాయి కాబట్టి నాకు దత్త తీసుకోమని చెప్పి అప్పుడేట్లా 3 ముఖాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మళ్ళా 6 చేతులు. మనుషులు 7 చేతులు కదా, 6 చేతులు. కాళ్ళు మాత్రం 2. ఎందుకంటే పాద పూజ రెండింటికి మాత్రమే ఉంది కాబట్టి 2 కాళ్ళు 3 ముఖాలు 6 చేతులు దత్తావతారం కాబట్టి ఇక శిరసాహార ఇలా గొప్పగా ఉన్న అవతారాన్ని చూసిన ఆనంది ఇలా ఉన్నటువంటి విషయాన్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు, అందరూ భయపడతారు. కాబట్టి దత్త ఈ అవతారాన్ని నువ్వు చేస్తూ ఉండి నువ్వు ఏది కార్యం చేస్తున్నావో ఆ కార్యం గొప్పగా చేసుకుంటూ లోకంలో అంటే నువ్వే అని స్థిరపడ్డావు. కాబట్టి ఈ అవతారాన్ని తగ్గించి మళ్ళీ 16 సార్లు మొత్తం 16 సార్లు అవతారం భూమి మీద 16 అవతారాలు తీసుకున్నారు. 16 అవతారాలు తీసుకుంటూ కాబట్టి దత్తాత్రేయ స్వామిని అర్థం చేసుకోవాలి అంటే జ్ఞానం కావాలి. ఇలా అగ్నితో సంబంధం లేకుండా 16 అంటే అర్థం అంటే బట్టలు కాకుండా కాదని ఇలా ఒకటి అర్థం చేసుకుంటే సరే. అలా అర్థం కూడా ఆ యొక్క అగ్ని అంశులకి దత్త ప్రభువారు అది మార్గశీర్ష మాసంలో మార్గశీర్ష మాసం అంటే మృగశిర నక్షత్రంతో కూడుకున్నటువంటి కాబట్టి ఆ నక్షత్రం మీద ఉంటాయి. కాబట్టి దత్తుల్లో గుణము సిద్ధి జ్ఞానం అన్ని ఉన్నాయి. ఆయన స్వతహాగా పరశురాముడికి కూడా జ్ఞానం ఇచ్చారు, తాతగిరికి జ్ఞానం ఇచ్చారు, ప్రహ్లాదుడికి జ్ఞానం ఇచ్చారు. అంటే దత్త ప్రభుత్వాలు గొప్పగా ఉన్నటువంటి స్థానాలను అందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చి గొప్ప స్థానం స్థిరం చేసి ఎప్పటికైతే లోకం ఉంటుందో ఈ లోకం 25 మహాయుగులు మనకి చాలా విషయాలు తెలుసా. తెలియాలి అంటే మనం రోజు జీవితంలో మనం 20 గంటలు ప్రమాణం ఇచ్చారంటే దానికి 2 గంటలే ప్రమాణం కోసం కేటాయించాలి. కాబట్టి 14 అవతారాలు ఉంటే అందరూ వచ్చారు. రాముడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. కృష్ణుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత పరశురాముడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అందరూ వచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ గురువు మాత్రం వెళ్ళిపోలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా గురువు ఉంటేనే ఉంటాడు. రాముడు ఉన్నాడా అని చెప్పి ఉన్నాడని చెప్పచ్చా?
లేదు కాబట్టి ఇప్పుడు మీ హృదయంలో వచ్చింది ప్రత్యక్షంగా లేదు కానీ గురువు ప్రత్యక్షంగా ఉన్నాడు.